తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మోసాలు బాగా పెరిగిపోయాయి. ఆహ్, నమ్మించి మోసం చేసే వాళ్ళే ఎక్కువ మందున్నారు. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అదేంటో ఆహ్, మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా ఎక్కువ మోసాలు చేసేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన ఇష్యూ గురించి మాట్లాడిన తర్వాత మిగతాది మాట్లాడుకుందాం. ఈవిడ పేరు విద్య, స్వస్థలం తిరుపతి అని రాశారు. బట్ తిరుపతి అని పేరుకి చెప్తున్నా గూడా పట్టుమని 10 నెలలు గూడా ఒక చోట ఉండదు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. ఖరీదైన కారులో తిరగడం, సెక్యూరిటీ అంటే గన్‌మెన్‌లను పెట్టుకోవడం, మంచి రిచ్ లొకేషన్స్‌లో నివాసం ఉండడం. ఇంతకేం పని చేస్తదా అంటే మోసాలు చేయడమే. ఎట్లాంటి ఈమె బేసిక్‌గా పేద కుటుంబమే. లగ్జరీస్‌కి బాగా అలవాటు పడింది. కట్టిన చీర కట్టదు. వేసిన నగ వేయదు. అట్లా. కొంతమంది ఆడోళ్ళు ఏం చేస్తున్నారంటే లగ్జరిటీస్ కోసం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకొని వాడి సొమ్ముతో ఉడాయించడం, వాడికి మళ్ళీ విడాకులు ఇచ్చేసి భరణం కాజేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసి భరణం కాజేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చి భరణం కాజేయడం. ఇట్లాంటివి కొంతమంది చేస్తున్నారు. తెలియకుండా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు విజయవాడలో ఉంటారు. ఆహ్, ఏదో లొకేషన్‌లో ఎవరినో పెళ్లి చేసుకొని మా హస్బెండ్ నన్ను మొత్తం రాచి రంపాన పెట్టేస్తున్నాడు అని అనగానే వీడు వెంటనే కేస్ తీసేసుకుంటారనమాట. ఎరా బుద్ధుందా లేదా అని. కావాలనే కొంచెం నపుంసకత్వం ఉన్నటువంటి మగాళ్ళని వీళ్ళు లైఫ్‌లోకెళ్ళడం. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు ఆహ్, మగాళ్ళలో కొంచెం నపుంసకత్వం ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంచెం ఏజ్ వచ్చినా పెళ్ళవ్వదు. ఈ మహిళలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రొఫైల్‌నే వెతికి పట్టుకొని పెళ్లి చేసుకోవడం. తర్వాత అదే కారణం చెప్పి విడాకులు తీసుకోవడం. అది కోర్టులో చెల్లి ఎందుకయ్యా చేసుకున్నావు కట్నం కోసమా అని చెప్పేసి ఆయన్నే 4 చివాట్లేస్తారు. ఆ తర్వాత ఇంక నన్ను అతని నుంచి ఈవిడ కొంచెం ఎంతో కొంత ఎక్స్‌పెక్ట్ చేసి అమౌంట్ తీసుకొని లేదా కోర్ట్ వరకెళ్ళిన తర్వాత ఎంతో కొంత ఇచ్చి మిమ్మల్ని సెటిల్ చేసుకుందాం. నాకు ఈ కేసొద్దు. గృహహింస కేసొద్దు అని వాళ్ళు భావించే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే కోర్టుకెక్కితే పాపం పరువు కూడా పోద్ది కదా అని చెప్పేసి. సరే ₹1,00,00,000 ఇవ్వు. నేను ఇంక మీ జీవితాల్లోకి రాను వెళ్ళిపోతానని చెప్పేసి ఉన్నదంతా ఊడ్చుకొని వెళ్ళిపోవడం. మామ అనుకోవడం. ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ ఉన్న ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం. అక్కడ కూడా అదే కేసు. కేసయితే అంటే పరువు పోద్దని ఫీల్ అయ్యే వాళ్ళు కేసులు కూడా బెటర్ కదా! అది ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ ఈవిడకి. వాళ్ళ చేత అక్కడక్కడ సెటిల్‌మెంట్ చేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. అలా మోసాలు చేసేవాళ్ళు కొంతమంది. నెక్స్ట్ చిట్టీలని చెప్పి నమ్మించి అందరి దగ్గర తీసుకొని సడెన్‌గా ఉడాయించిన వాళ్ళని చూసాం. ఇప్పుడు ఈవిడ ఈ విద్య అనేవాడు అసలు పేరు కూడా విద్యో కాదో తెలీదు మనకి. ఈవిడ ఏంటంటే ప్రెజెంట్ హైదరాబాద్ పోలీసుల కంట్రోల్‌లో ఉంది. ఆంధ్రాలో కూడా మోసాలు చేసే ఇటొచ్చింది. ఇప్పుడు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా అపార్ట్మెంట్స్ ఉంటాయి. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలలో ఈవిడ మధ్యలో ఒక ఫ్లాట్ తీసుకొని లగ్జరీగా ఉంటది. కింద సెల్లార్‌లో ఈవిడ గన్‌మెన్స్ కూర్చొని ఉంటారనమాట. వాళ్ళకి నెలకి 15,000, 20,000 జీతాలు ఇచ్చి పెట్టుకుంటది. ఇప్పుడు అందులో అద్దెకి కనీసం ఒక 60,000, 70,000 అద్ది మొత్తం ఈ మెయింటెనెన్స్‌కి ఓ 2,00,000 మెయింటెనెన్స్ సరిపడా చూసుకుంటది. ఓ సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్ కొంటది. ఒట్టి డబ్బులు కాకుండా సెకండ్ హ్యాండ్ ఇప్పుడు మనకు లగ్జరీ కార్స్ ఉంటాయి కదా! ఓ 10,00,000కి అలా ఆ రేంజ్‌లో వచ్చే పెద్దవి స్కార్పియో రేంజ్ లాంటివి పెజేరోలు ఆ సెకండ్స్‌లో ఏవొస్తాయో తీసుకొని అదొకటి కొనుక్కుంటది. కొని అక్కడ కింద పార్క్ చేసి ఆ గన్‌మెన్స్ ఆ కార్ పక్కన స్టూల్స్ ఏసుకొని ఇట్లా కూర్చుంటారనమాట. ఎవరు అంటే 505 మేడం. ఎవరా మేడం? గొప్ప మేడం. ఏం చేస్తది? ఏదో చేస్తది. ఆమెకి బోలెడు బిజినెస్‌లుంటాయి. మీకెందుకు? ఇది. ఇప్పుడు ఆవిడ చేసే బిజినెస్‌లేంటో చెప్తా. ఇటు ఇరుగు పొరుగు వాళ్ళని పిన్ని, అక్క, చిచ్చి, చుచ్చు అని చెప్పేసి పిలుచుకుంటది ఇళ్ళల్లకి. ఈవిడ వాళ్ళ ఇంటికెళ్ళి ఏమన్నా రకరకాల వంటలు వండి మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికొచ్చారు. రండి మా ఇంటికి కూర్చోండి. అలా వీళ్ళందరూ ఎళ్ళిన తర్వాత ఏం చేస్తుంటావు నువ్వు అని అడిగితే, నీకు చాలా బిజినెస్‌లేవో 100 రకాల బిజినెస్‌లు చెప్పేస్తది. రీసెంట్‌గా కూడా ఒక కేఫ్ అదేదో తెరుద్దాం అనుకుంటున్నాను. మంచి ఐడియాస్ చెప్తారు. అసలు ఏంటంటే ఫుల్ ప్లెడ్జ్డ్‌గా వాళ్ళని మోటివేట్ చేసేలాగా. దానికోసం ఆలోచిస్తున్నాను. అది బాగా లాభాలు తెచ్చిపెడతది. నన్ను ఆల్రెడీ ఇట్లాంటి బిజినెస్‌లే వైజాగ్‌లో, కోయంబత్తూర్‌లో, చెన్నైలో పెట్టాను. ఇప్పుడు ఇక్కడ తెరుద్దాం అనుకుంటే ఈ లొకాలిటీ నాకు బాగా నచ్చింది. అంటే అటువైపు అనుకోకుండా వెళ్తూ ఉంటే ఒక షట్టర్‌కి టూలెట్ చూశాను. అరే! ఇది భలే ఉందే అనిపించింది. ఆ షట్టర్ చూసాక నాకు ఆలోచన వచ్చింది. ఇప్పటివరకు రాలేదు. ఈవిడ చెబుతూ ఇంత లాభాలొస్తాయి, ఇదొస్తది, అదొస్తది అంటే తన గురించి చెప్పుకుంటూ ఎదుటోళ్ళని మోటివేట్ చేయడం. ఆ ఎదుటావిడ కూడా కరిగిపోయి, అవునా చూడు నా దగ్గర కూడా కొంచెం దాచుకున్న డబ్బులున్నాయి. నేను ఇన్వెస్ట్ చేస్తా. మంచి గ్రాండ్‌గా చేద్దాం. మంచి బిజినెస్ అంటున్నావు. బాగుంది. ఓకే.
అండ్ ఇంటీరియర్స్ చూపించుకోవడం, ఇది ఎక్కడ కొన్నా, అన్ని లగ్జరీవే. కాకపోతే అవన్నీ సెకండ్స్లో వచ్చేస్తాయి. ఇప్పుడు నీకు చాలామందికి తెలియదు అంటే వింటేజ్కి వెళ్తారు చాలామంది. వింటేజ్ ఏంటంటే కొన్ని చోట్ల వేలంలో లక్షలు లక్షలు పలుకుతాయి, కొన్ని చోట్ల సెకండ్ హ్యాండ్ మార్కెట్లో రోడ్ల మీద కూడా దొరుకుతాయి. ఎక్కువ ఇంటి నిండా బ్రాస్తో నింపారనుకోండి, అవన్నీ మీకు ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్తే రోడ్డు మీద దొరికేస్తాయి అన్నీ. వాటిని తెచ్చుకొని బ్రాస్తో ఇల్లు అలంకరించి కూడా రిచ్ అనమాట. ఏంటి అంటే ఇంటి ముందు సైనికులు నిలబడ్డవి ఆ బొమ్మలు దొరుకుతాయి ఇంతింతవి, అవి పెట్టుకోవడం, ఒక మంచి ఇత్తడి ప్లేట్ వేసి దాంట్లో రోజు పూలు మార్చడం, అటెళ్ళే వాళ్ళని ఇటెళ్ళే వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి వీళ్ళు చాలా గొప్ప అని. లగ్జరీ ప్లాంటింగ్, ఒక మంచి హైబ్రిడ్ కుక్క. సో వీటితో ఏంటంటే ఒక రిచ్నెస్ వస్తుంది జనాలకి. ఈ రిచ్నెస్ చూపించుకొని వాళ్ళు నిజంగా రిచ్ అని చెప్పి చుట్టుపక్కల ఉన్న రిచ్ వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేసి ఒక బిజినెస్ అని చెప్పి వాళ్ళందరి చేత ఇన్వెస్ట్మెంట్లు పెట్టించుకొని అక్కడ నుంచి ఉడాయించడం, ఇది ఈవిడ చేసేటువంటి ప్రధానమైనటువంటి బిజినెస్. బట్ ఈ తెలివికైతే మెచ్చుకు తీరాలి. నిజంగా బిజినెస్ చేస్తుంటే బాగుండేదేమో, బట్ కొంచెం కకృతి పడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం, మళ్ళీ స్టాఫ్ని మార్చేసి 2 గన్మెన్లను పెట్టుకొని మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ ఉండడం. వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లాంటి సిటీస్లో మంచి రిచ్ కమ్యూనిటీ. అంటే హౌస్ రిచ్గా ఉండాలి, రెంట్ తక్కువ రావాలి. కొంచెం శివారు ప్రాంతాలకు వెళ్తే నీకు విలాసవంతమైన బంగ్లాలు కూడా వస్తాయి 40,000కి 50,000కి. అంటే ఇంటికి వచ్చి నువ్వు రెంట్ కట్టేది 50,000, కానీ చూస్తే అబ్బా ఏంట్రా బాబు అనిపిస్తుంది. అలాంటి వాటిని టార్గెట్ చేసుకొని ఇలాంటి వాళ్ళు బ్రతుకుతున్నారు. బీ కేర్ఫుల్. అండ్ ఎందుకంటే ఎవరైనా సరే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అంటే నమ్మొద్దు. ఇప్పుడు ఈవిడ చేసిన బిజినెస్ కూడా అదే. డబ్బులు తీసుకొని ఎక్కువ వడ్డీ ఇచ్చేది వాళ్ళకి. ఇప్పుడు ₹1,00,000 తీసుకుంటే నేను 10,000 ఇస్తాను నెలకి అంటే ఆశపడతారు. ఇచ్చేది సక్రమంగా, టైంకి ఇచ్చేది. ఇంకా 10,000 అబ్బాయి ఎంత బాగా ఇస్తుందో ఈవిడ అనుకునేవాళ్ళు. ఈవిడ ఇంత బాగా వడ్డీ ఇస్తుందంటే ఈవిడ రేంజ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కదా. అట్లా ఆవిడ బిజినెస్లో కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో ఇలాంటి మోసాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా సరే వచ్చి దేని మీదైనా 1,00,000, 2,00,000 వాట్ ఎవర్ ఉద్యోగాలు పెట్టిస్తామన్నా, కలిసి వ్యాపారం చేద్దాము సగం నేను సగం నువ్వు అన్నా, ఇంకేమైనా డబ్బుకు సంబంధించిన మాటలు ఉంటే బీ అవేర్, అంతే. అంతమించి ఇంకెళ్ళి 1-2 సార్లు జాగ్రత్త పడితే చాలు.